నమస్కారం యాక్ట్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ఈ రోజు వార్తల్లోని ప్రధానాంశాలు. బాపట్ల అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన అన్నం సతీష్ ప్రభాకర్ 25,000 భారీ మెజార్టీతో గెలుస్తున్న అన్నం సతీష్ వెల్లడి. బాపట్ల కల్లపాలెంలో ప్రశాంతంగా ఎమ్మెల్సీ పట్టభద్రుల ఎన్నికల పోలింగ్. ఉదయం నుండే బారులు తీరిన ఓటర్లు. బాపట్ల బీజేపీ అభ్యర్థిగా కరీముల్లా ఈ నెల 25న నామినేషన్ దాఖలు. పీపుల్స్ రూలింగ్ పార్టీ తరఫున అన్ని నియోజకవర్గాల్లో అభ్యర్థులను నిలబెడతాం. ఈ నెల 25న అభ్యర్థులను ప్రకటిస్తాం. గోళ్ల అరుణ్ కుమార్ వెల్లడి. బాపట్ల అసెంబ్లీ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఎమ్మెల్సీ అన్నం సతీష్ ప్రభాకర్ నామినేషన్ దాఖలు చేశారు. వేగేసిన ఫౌండేషన్ అధినేత వేగేసిన నరేంద్రవర్మతో కలిసి శుక్రవారం నామినేషన్ దాఖలు చేశారు. బాపట్ల తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అన్నం సతీష్ ప్రభాకర్ నామినేషన్ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహించాలని పార్టీ నాయకులు నిర్ణయించారు. అయితే శుక్రవారం ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్న దృష్ట్యా ర్యాలీలకు సభలకు అధికారులు అనుమతి ఇవ్వలేదు. దీంతో ఎటువంటి ప్రచారం లేకుండా సాదా సీదాగా తన నామినేషన్ పత్రాన్ని దాఖలు చేశారు. ఈ నెల 25వ తేదీన భారీ ర్యాలీ బహిరంగ సభ నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. అల్లూరు లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం నుండి బాపట్ల పట్టణం వరకు వేలాది మందితో అట్టహాసంగా ర్యాలీ నిర్వహించేందుకు పార్టీ నాయకులు సన్నాహాలు చేస్తున్నారు. వేగేసి నరేంద్రవర్మ, మాజీ సర్పంచ్ గుండ్రెడ్డి శివ, న్యాయవాది సత్యప్రసాద్ పాల్గొన్నారు. బాపట్ల నియోజకవర్గానికి సంబంధించిన తెలుగుదేశం పార్టీ శాసనసభ అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి అవకాశాన్ని, వారిచ్చినటువంటి ప్రోత్సాహాన్ని ఈ రోజున బాపట్ల తహసీల్దార్ కార్యాలయంలో రిటర్నింగ్ ఆఫీసర్ దగ్గర మరి నామినేషన్ వేయడం జరిగింది. ముహూర్తపరంగా ఈ రోజున 22వ తారీఖున మధ్యాహ్నం 1:53 మరి బాగుంది, ముహూర్తం బాగుంది, ఈ గడియల్లో నామినేషన్ వేస్తే మంచి జరుగుతుందని మరి నమ్మటం, పెద్దలు చెప్పడం ద్వారా ఈ రోజున నామినేషన్ ప్రక్రియ పూర్తి చేశాం. ఒక సెట్ నామినేషన్ ఈ రోజున రిటర్నింగ్ ఆఫీసర్ గారికి ఇవ్వడం జరిగింది. 25వ తారీఖున తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నియోజకవర్గ స్థాయిలో ఉన్న నాయకులు కానీ, కార్యకర్తలు కానీ, వేలాది మంది ప్రజలు, అభిమానుల సమక్షంలో మరి అల్లూరు ఆ రోజు ఉదయం 25వ తారీఖు ఉదయం 8 గంటలకు లక్ష్మీ నరసింహస్వామి అల్లూరు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో పూజా కార్యక్రమాలు చేసుకున్న తర్వాత నియోజకవర్గ స్థాయిలో ఉండేటువంటి అందరూ ప్రజలు, కార్యకర్తలు, నాయకులు అందరి యొక్క మరి సహాయ సహకారాలతో, వారి యొక్క దీవెనలతో మరి ముఖ్యంగా ఆ రోజున చాలా పెద్ద ప్రదర్శనగా వచ్చి ఇక్కడ నామినేషన్ వేయాలనేటువంటిది అనుకున్నాం. దాన్ని 25వ తారీఖున 2 సెట్ల నామినేషన్ వేయటం కానీ, నా తరఫున మరొకరు డమ్మీగా నామినేషన్ వేసేటువంటి కార్యక్రమం కానీ కూడా ఆ రోజు చేస్తాం. ఖచ్చితంగా ఏప్రిల్ 11న చంద్రబాబు నాయుడు గారిని తిరిగి ముఖ్యమంత్రిగా చేసేదానికోసం ప్రతి ఒక్కరూ కూడా ఆ దిశగా ముందుకు నడుస్తూ ఉన్నారు. మన నియోజకవర్గంలో ఖచ్చితంగా ఏదైతే గడిచిన 3 పర్యాయాలు ఈ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ పరాజయం పాలైందో దాన్ని బద్దలు కొడుతూ ఈ రోజున ఖచ్చితంగా మే 23 కౌంటింగ్ జరిగేది మే 23. ఆ రోజున ఈ నియోజకవర్గం 20 నుంచి 25,000 మెజారిటీతో తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా గెలుస్తుంది. ఇక్కడ ఉన్నటువంటి నాయకత్వం కానీ, కార్యకర్తలు కానీ ఒక పట్టుదలతో ఉన్నారు. ఏ రకంగానైనా సరే తెలుగుదేశం పార్టీని ఈ నియోజకవర్గంలో గెలిపించాలనేటువంటి ఒక తపన, కసి ప్రతి ఒక్కరిలో ఉంది. అది కూడా ప్రజలు కూడా స్వచ్ఛందంగా ఎన్ని మంచి కార్యక్రమాలు చేసే ప్రభుత్వాన్ని మరలా తిరిగి రావాలని కోరుకుంటా ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని బలంగా కోరుకుంటా ఉన్నారు. ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ గెలిచి తీరుతుంది. దాంట్లో ఎవరో సందేహపడాల్సిన అవసరం లేదు. తిరిగి వచ్చేది మళ్ళా తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి.
బాపట్లలోని శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానంలో బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ నెల 23వ తేదీ వరకు ఈ బ్రహ్మోత్సవాలు జరుగుతాయని నిర్వాహకులు తెలియజేశారు. బాపట్లలోని అగ్రహారం బెండపూడి తోటలో వేంచేసి ఉన్న శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి దేవస్థానం ఆధ్వర్యంలో బ్రహ్మోత్సవాల సందర్భంగా స్వామివారి ఊరేగింపు జరిపారు. ఆలయ ధర్మకర్త బెండపూడి వెంకట సుబ్బారావు ఆధ్వర్యంలో ఈ బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. బాపట్లలో శ్రీ సనాతన వేదాంత జ్ఞాన సభలు 2వ రోజు ఘనంగా నిర్వహించారు. వేగేసిన ఫౌండేషన్ అధినేత వేగేసి నరేంద్రవర్మ పాల్గొన్నారు. సభనుద్దేశించి 93వ శ్రీ సనాతన వేదాంత మహాసభలు మా బాపట్లలో జరగటం అనేది మనందరి అదృష్టంగా భావిస్తూ ఇటువంటి అవకాశాన్ని పోయిన సంవత్సరం ఇదే రోజుల్లో మన బాపట్ల భక్తులందరి తరపున స్వామి వారిని అడగటం, అప్పటికే ఒకళ్ళిద్దరు ఈ సభలు చేద్దాం అని వారిని మాతో పాటు అడిగి ఉండటం జరిగింది. కానీ ఆయనకి మనసులో ఏమనిపించిందో బాపట్లకు అవకాశం ఇద్దామని ఆయన నిర్ణయించుకోవటం నిజంగా మనందరి అదృష్టం. ఇటువంటి సభలకి ఎంతో మంది వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన పీఠాధిపతులు, మఠాధిపతులు, స్వామీజీలు, మాతాజీలు మరియు ఇటువంటి ప్రవచనాలను విని మనం కూడా జ్ఞానాన్ని సంపాదించుకుందాం అని ఒక పండగ వాతావరణం తీసుకొచ్చిన వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులందరికీ కూడా మా బాపట్ల భక్త బృందం తరపున, మా వేగేసిన ఫౌండేషన్ తరపున ఇటు స్టేజీ మీద ఉన్న స్వాములకు కానివ్వండి, భక్తులకు కానివ్వండి, అందరికీ పేరు పేరున నిండు మనసుతో నమస్కారం తెలియజేస్తూ ఉన్నా. ఈ కలియుగంలో మనం అందరికీ వీలైనంత వరకు మనకున్న దాంట్లో సహాయం చేయటం, అందరినీ ప్రేమించటం, అందరి సహకారం పొందటం, అవకాశం ఉన్న మేరకు ఎదుటి వ్యక్తిని క్షమించటం. ఎంతోమంది మహానుభావులు మనతో ఉన్నారు. ఇవన్నీ మనం తెలుసుకుని మన కలియుగంలో మన సమాజంలో ఎవరు శాస్త్రం ప్రకారం, ఎవరు ఇష్టం వచ్చిన ప్రకారం, ఎవరు దేవుణ్ణి, ఎవరు దేవతల్ని వాళ్ళు కొలిచే మన పుణ్యభూమిలో ఎంతోమంది స్వామీజీలు, మరెంతోమంది మాతాజీలు, మరెంతోమంది తెలివిగల ఎందరో మహానుభావులు పుట్టిన మన భారతదేశం ఈ గడ్డ మీద జన్మించటం నాతో పాటు మనందరి అదృష్టం. ఇటువంటి అదృష్టం అనేది మన భారతదేశంలో ఎందుకు ఉందంటే శాస్త్రం పుట్టిందే ప్రపంచంలో మన భారతదేశంలో పుట్టింది. అటువంటి శాస్త్రాన్ని గౌరవించే విధానం, పుణ్యం పొందాలి, 10 మందికి సహాయపడాలి, మనందరం కలిసి సంతోషంగా ఈ సమాజంలో బతకాలి. అటువంటి విషయాలు ఇటువంటి సనాతన జ్ఞాన సభల ద్వారా మనందరం తెలుసుకోవాలి అని పాద పూజల ద్వారా, అలాగే కొంతమంది తులాభారాలు చేసుకోవడం ద్వారా ఇలా సద్గురుదేవా నమో నమో, గురుదేవా నమో, సచ్చిదానంద నమో, సద్గురు మహారాజ్ కి, సద్గురు మహారాజ్ కి, పరిపూర్ణానంద స్వామి నమో నమో, పరిపూర్ణానంద స్వామి నమో నమో, పూర్ణ స్వరూప మహారాజ్ కి, శ్రీమద్ రమారమణ హరి గోవింద గోవింద. ఒక్క నిమిషం ప్రదక్షిణ పూలు అమ్మ ప్రదక్షిణ చేసుకోండి, ఒకసారి చేసుకోండి అమ్మ ప్రదక్షిణ. స్వామివారి చుట్టూరు పుష్పాలు పట్టుకొని తిరగండి. ఓం యాని గాని చ బాబాని జన్మాంతరకృతాని చ తాని దాని ప్రణశ్యంతి ప్రదక్షిణ పదే పదే. పుణ్యాహం పుణ్యకర్మాహం పుణ్యాత్మా పుణ్యసంభవః త్రాహిమాం కృపయా దేవ శరణాగత వత్సల, అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ, తస్మాత్ కారుణ్యభావేన రక్ష రక్ష గురోత్తమా. ప్రదక్షిణపూర్వక నమస్కారం సమర్పయామి.
కృష్ణా గుంటూరు పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికలకు శుక్రవారం పోలింగ్ నిర్వహించారు. బాపట్ల మున్సిపల్ హైస్కూల్లో ఓటర్లు తమ ఓటు హక్కును సద్వినియోగం చేసుకున్నారు. కృష్ణా గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు పలువురు ఓటు హక్కును వినియోగించుకున్నారు. మున్సిపల్ హైస్కూల్, ఏబిఎం హైస్కూల్ పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఉదయం 8 గంటల నుండే సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరిగింది. ఉదయం 8 గంటల నుంచి పోలింగ్ స్టార్ట్ అయింది ఏబిఎం హై స్కూల్లో. ఇక్కడ బాపట్ల రూరల్ మండలానికి సంబంధించిన వాళ్ళు ఇక్కడ పోలింగ్లో పాల్గొంటున్నారు. ఇప్పటివరకు అంతా ప్రశాంతంగా జరుగుతుంది. 10 గంటల వరకు సుమారు 95 మంది పోలింగ్లో పాల్గొన్నారు. కూరగాయల, మాంసం, చేపల, జంతు వధశాల ఆసీలు వసూలు కోసం బహిరంగ వేలంపాట నిర్వహిస్తున్నట్లు కమిషనర్ శ్రావణ్ కుమార్ తెలియజేశారు. ఈ నెల 27వ తేదీ బాపట్ల మున్సిపల్ కార్యాలయంలో జరుగుతుందని వెల్లడించారు. బాపట్ల పురపాలక సంఘ పరిధిలో మార్కెట్ యందు 2019-2020 సంవత్సరానికి అనగా 1/4/2019 నుండి 31/3/2020 తేదీ వరకు దినసరి రుసుము ఆసీలు వసూలు చేసుకుని హక్కు నిమిత్తం 27/3/2019 బుధవారం ఉదయం 11 గంటలకు పురపాలక సంఘ కార్యాలయంలో కమిషనర్ గారిచే కానీ లేదా వారి అనుమతి పొందిన అధికారిచే కానీ గెజెట్ నోటిఫికేషన్ నెంబర్ 15/7/2019 నిబంధనల ప్రకారం బహిరంగ వేలం నిర్వహింపబడును. ఇందు విషయమై వివరములకు కార్యాలయంలో పనిచేయు వేళల్లో సంబంధిత సెక్షన్ వారిని సంప్రదించి తెలుసుకోవచ్చునని కమిషనర్ శ్రావణ్ కుమార్ తెలియజేశారు. బాపట్ల అసెంబ్లీ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థిగా షేక్ కరీముల్లా ఈ నెల 25వ తేదీన నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఈ సందర్భంగా కర్లపాలెం నుండి బాపట్ల వరకు ర్యాలీ నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. నా పేరు షేక్ కరీముల్లా. నేను భారతీయ జనతా పార్టీ బాపట్ల నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా నాకు అధిష్టానం టికెట్ కేటాయించింది. ముందుగా మా జాతీయ సభ్యులకు, మా రాష్ట్ర అధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణ గారికి నేను ముందుగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఎందుకంటే బాపట్ల అసెంబ్లీ నియోజకవర్గంలో ఇంతవరకు మైనార్టీ వర్గానికి చెందినటువంటి నాయకులకు ఏ పార్టీ కూడాను ఇట్లాంటి అవకాశం కల్పించలేదు. ఈరోజు భారతీయ జనతా పార్టీ గుర్తించి మైనార్టీ వర్గానికి చెందినటువంటి నాకు ఈ టికెట్ కేటాయించారు. నేను ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో నడిపించి ఒక కాపలాదారుడిలా ఉంటాను. నెల 25వ తేదీ ఉదయం 10 గంటలకు భావనారాయణ స్వామి గుడి దగ్గర నుండి ర్యాలీగా తాలూకా ఆఫీస్ దగ్గరికి వెళ్ళి నామినేషన్ దాఖలు చేయబోతున్నాను. మన పార్టీ కార్యకర్తలు, అభిమానులు అందరూ వచ్చి నామినేషన్ కార్యక్రమాన్ని విజయవంతం చేసి నన్ను ఆశీర్వదించవలసిందిగా కోరుతున్నాను. అలాగే నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని కూడాను మనం అందరం బలపరచాలని నేను నియోజకవర్గ ప్రజలను అందరినీ కోరుకుంటున్నాను. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ కర్లపాలెంలో ప్రశాంతంగా జరిగింది. శుక్రవారం ఉదయం నుండి పట్టభద్రులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. మండల కేంద్రం కర్లపాలెం జడ్పీ స్కూల్లో శుక్రవారం ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరిగింది. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీస్ బందోబస్తు నిర్వహించారు. బాపట్లలో ప్రపంచ నీటి దినోత్సవం జరిగింది. ఈ సందర్భంగా నీటి యొక్క ప్రాముఖ్యతను పలువురు వివరించారు. నిర్మించుకుంటాయి మన కాలేయం చెడిపోకుండా, జీర్ణకోశం పాడవకుండా, ముక్కు నుంచి బయట నుంచి వ్యర్థ పదార్థాలు ముక్కులోకి వెళ్లకుండా, ఊపిరితిత్తులు వెళ్లకుండా, చర్మం నుంచి చర్మము ఈ యొక్క కాలుష్య పదార్థాన్ని పీల్చుకొని చర్మం కాపాడుతుంది. కానీ యానిమల్స్, ప్లాంట్స్ వీటికి మనకు ఉన్నటువంటి డెవలప్డ్ సిస్టమ్ వాటికి లేదు. అది అందుకని మనం వాటిల్ని మనం ముందు కాపాడాలి, జంతువుల్ని కాపాడుకోవాలి, తర్వాత చివరిగా కాపాడుకోవాలి. పీపుల్స్ రూలింగ్ పార్టీ తరఫున పోటీ చేసే అభ్యర్థుల జాబితాను ఈ నెల 25వ తేదీన ప్రకటిస్తామని మాల మహానాడు జాతీయ అధ్యక్షులు గోళ్ల అరుణ్ కుమార్ వెల్లడించారు. అదే రోజు నామినేషన్ దాఖలు చేస్తామని ప్రకటించారు. ఈరోజు 2019 జరుగుతున్న ఎన్నికల్లో బాపట్ల పార్లమెంటు తేదేపా అభ్యర్థిగా శ్రీరామ్ మాలార్దిని ప్రకటించడం, మాల మహానాడు మాలా సోదరుడు అయినప్పటికీ కూడా ఆయన ఏ రోజు జాతి ప్రయోజనాల గురించి మాట్లాడలేదు.
అదేవిధంగా బాపట్ల అసెంబ్లీ స్థానం అయినప్పటికీ దళితులు ఎక్కువ ఉన్నటువంటి అసెంబ్లీ స్థానంలో ఎప్పటికీ ఓసీలకు ఇవ్వడం తెదేపా తీసుకున్న నిర్ణయాన్ని, అదేవిధంగా వైసీపీ తీసుకున్న నిర్ణయాన్ని కూడా తప్పుపడుతున్నాం. అందుకే ఈ జిల్లాలో మాల మహానాడు అన్ని చోట్ల రాష్ట్రంలో 175 నియోజకవర్గాల్లో పోటీ చేసేందుకు ముందుకొచ్చాం. బాపట్ల అసెంబ్లీ మరియు పార్లమెంటు అభ్యర్థిగా 25వ తారీఖు మాల మహానాడు తరపున నామినేషన్ దాఖలు చేసి కాంచీరామ్ గారి సిద్ధాంతాలు ఏవైతే ఉన్నాయో ఓటు హమారా సీట్ తుమారా ఓ నైకర్త, మా ఓటు మాకే అనే నినాదంతో మేము కాంచీరామ్ సిద్ధాంతాలతో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి స్ఫూర్తితో ముందుకు వెళ్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ బాపట్ల అసెంబ్లీ పార్లమెంట్ పరిధిలో నుంచిన అభ్యర్థుల్ని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని బాపట్ల నియోజకవర్గ ప్రజలకి చేతులు జోడించి విజ్ఞప్తి చేస్తున్నారు. బాపట్లలో పలువురు తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. జనసేన పార్టీ నుండి వీరంతా తెలుగుదేశంలో చేరారు. జనసేనలో గుర్తింపు లేదని గుర్తించి ఎమ్మెల్సీ అన్నం సతీష్ ప్రభాకర్ సమక్షంలో తెలుగుదేశంలో చేరారు. పూల రామ్ కోటేశ్వరరావు ఆధ్వర్యంలో వీరంతా పార్టీలో చేరారు. అనాదిగా యానాదులకు ప్రభుత్వం అన్యాయం చేస్తూనే ఉన్నదని ఆదివాసీ హక్కుల పోరాట సంఘ అధ్యక్షులు తిరువీధుల శంకర్ ప్రసాద్ ఆరోపించారు. ఎన్నికల సమయంలో యానాదుల్ని ఆదుకుంటామని హామీలు ఇవ్వటమే గాని వారి అభ్యున్నతికి చేసింది శూన్యమని అన్నారు. ఈ ఎలక్షన్ లోపల మాకు స్పష్టమైన హామీ ఇచ్చిన పక్షంలోనే మేము వైసీపీకి ఓటేస్తామని చెప్తున్నాం. దానికి మద్దతు ఇస్తా చెబుతున్నాం. ఆయన ఆ రోజు బాపట్లో అందరి మీద ఒప్పటికి చెప్పాడు. అదే సాక్షి పేపర్లో మిగతా పేపర్లో యానాదు కార్పొరేట్ చేస్తాం, ఒక యానాదుకి ఎమ్మెల్సీ ఇస్తా అని చెప్పిన మాట జగన్మోహన్ రెడ్డి చెప్పినాడు. ఆయన మాట నిలబడే వ్యక్తి అయితే సామాన్య మానవుడు చూస్తాను చెబుతున్నాడు కాబట్టి ఆయన పోయేదేం లేదు. కాబట్టి ఒక ఎమ్మెల్సీ, ఒక ప్రైకాట్ చైర్మన్ లేదా ఒక కార్పొరేషన్ ఏదైనా కానీ ఈరోజు ఇంకా 20 రోజుల టైం ఉంది. 20 రోజుల టైంలో అనౌన్స్ చేయాలని మా ఎన్నో డిమాండ్ చేస్తున్నాం. వార్తలు ముగించే ముందు ఈ రోజు ప్రధాన అంశాలు మరొకసారి. బాపట్ల అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన అన్నం సతీష్ ప్రభాకర్ 25,000 భారీ మెజార్టీతో గెలుస్తున్న అన్నం సతీష్ వెల్లడి. బాపట్ల కల్లపాలెంలో ప్రశాంతంగా ఎమ్మెల్సీ పట్టభద్రుల ఎన్నికల పోలింగ్. ఉదయం నుండే బారులు తీరిన ఓటర్లు. బాపట్ల బీజేపీ అభ్యర్థిగా కరీముల్లా ఈ నెల 25న నామినేషన్ దాఖలు. పీపుల్స్ రూలింగ్ పార్టీ తరఫున అన్ని నియోజకవర్గాల్లో అభ్యర్థులను నిలబెడతాం. ఈ నెల 25న అభ్యర్థులను ప్రకటిస్తాం. గోళ్ల అరుణ్ కుమార్ వెల్లడి. యాక్ట్ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.